RTI Live News. Ask for right. Welcome to RTI Live News. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలోని ముంజంపల్లి గ్రామ ఆంజనేయ స్వామి ఆలయంలో గత 7 రోజుల నుండి సప్తహామి మహోత్సవం అంగరంగ వైభవంగా ముంజంపల్లి గ్రామస్తులు భక్తులు నిత్యం భక్తి శ్రద్ధలతో కార్తీక మాసంలో పవిత్ర దినాలుగా భావించి నిత్యం పూజలు నిర్వహిస్తూ అన్నదాన కార్యక్రమం నిర్వహించామని అనంతరం భక్తులు సామాజిక సేవా కార్యకర్త జనార్దన్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి ముంజంపల్లిలో ఆలయంలో సామూహిక సప్తహామి కార్యక్రమం నిర్వహిస్తూ ముగింపు సందర్భంగా ఊరిలో గ్రామస్తులంతా వీధులకుండా భక్తి శ్రద్ధలతో భజనలతో భక్తి భజనల పాటలతో హరినామస్మరణతో ఊరేగింపు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలను సన్మానం చేశారు. ఆధ్యాత్మిక మార్గంలో ఉండాలని గ్రామస్తులు సుఖ సంతోషాలతో పాడి పంటలతో ఆయురారోగ్యాలతో ఉండాలని సప్తహామి నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్న పెద్ద తేడా లేకుండా కులాలకు అతీతంగా ఐకమత్యంగా మస్తులు భక్తులు మహిళలు యువకులు పాల్గొన్నారు. ముంజంపల్లి గ్రామంలో గత 20 సంవత్సరాల నుండి సప్తామ కార్యక్రమం అంటే ఈ కార్తీక మాసం లోపల 7 రోజులు అభయాంజనేయ స్వామి ఆలయము ముంజంపల్లి మందిరం నందు 8 గ్రూపులుగా విడిపోయి ప్రతి గ్రూపు 3 గంటల చొప్పున 7 రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్తీక మాసం లోపల అత్యంత పవిత్రమైనటువంటి మాసము. ఈ మాసం లోపల వనభోజనం అంటే ఉసిరిక చెట్టు కింద వనభోజనం చేస్తే 1,000,000 జన్మల పుణ్యఫలం లభించినట్టు. అదే మాదిరిగా ఈ మాసం లోపల నదీ స్నానాలు ఆచరించడం, దైవ క్షేత్రాలు శైవ క్షేత్రాలన్నీ కిటకిటలాడినాయి. ఈ మాసం ఈ గ్రామం లోపల అతి పవిత్రంగా జరుపుకోవడం జరిగింది. అదే మాదిరిగా గ్రామస్తులంతా కలిసి 7 రోజులు అన్నదాన కార్యక్రమం అతి బ్రహ్మాండంగా నిర్వహించుకున్నారు. గ్రామస్తులంతా ఆ భోజన కార్యక్రమం ఆరగించి ఆంజనేయ స్వామిని దర్శించుకొని పవిత్రమైనటువంటి భక్తితోటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించుకోవడము ఈ గ్రామానికి ఎంతో ఆనందంగా ఉన్నది. అదే మాదిరిగా పాడి పంటలు మంచిగా పండాలని ఆ భగవంతుని కోరుకుంటూ అష్టైశ్వర్యములు సకల సంపదలు ధనధాన్యములు కలిగించాలని ఆ భగవంతుని ఈ గ్రామస్తులంతా ఆనందంతో వేడుకున్నారు. Yeah!